నమస్కారం ప్రియనేస్తాలు. ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ వినిపిస్తాను. నందు దొంగతనాలు చేసి తన కుటుంబ పోషణ చేసుకునేవాడు. అతను తన భార్య రూప ఇంకా 2 పిల్లలతో కలిసి ఉండేవాడు. ఒక్కో రోజు అతనికి దొంగతనం చేయడానికి కుదిరేది కాదు. అలాంటప్పుడు కుటుంబమంతా పస్తులుండేవారు. ఒకరోజు ఆ విధంగానే నందు రూప దగ్గరకు వచ్చి, రూపా, ఇంట్లో బియ్యం ఏమైనా ఉంటే వాటితో వంట చెయ్యి. ఈరోజు దొంగతనం చేయడానికి కుదరలేదు అంటాడు. రూప, బియ్యం లేవండి, మీరు ఏ రోజు తెచ్చినవి ఆ రోజే అయిపోతున్నాయి అని చెప్తుంది. నందు ఉంటున్న ఊరికి దగ్గరలోనే ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో ఒక పురాతన శివాలయం ఉంటుంది. బాధలో ఉన్న నందు ఆ శివాలయానికి వెళతాడు. భగవంతుడా, ఏమిటి పరీక్ష? నేను పస్తున్నా పర్వాలేదు, కాని పిల్లలు పస్తులుంటే నేను చూడలేకపోతున్నాను తండ్రి. నాకేదైనా ఉపాయం చూపించు. భగవంతుడా, నన్ను క్షమించు. నీ చేతిలోని వెండి త్రిశూలాన్ని నేను దొంగతనం చేయబోతున్నాను. దీన్ని అమ్మేనంటే నాకు బోలెడని డబ్బులొస్తాయి. దానితో నా కుటుంబం సుఖంగా ఉంటుంది. నాకు సహాయం చేయి భగవాన్, ఈ త్రిశూలాన్ని తీసుకెళ్ళని అని చెప్పి అటూ ఇటూ చూసి శివుడి చేతిలోని త్రిశూలాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. నందు సంతోషంగా, నీకు ధన్యవాదాలు భగవంతుడా, ఈరోజు నీ దయ వల్ల నేను ధనవంతుణ్ణి కాబోతున్నాను అని సంతోషంగా అనుకుంటూ వెళ్ళగా నందుకి తను తప్పు చేస్తున్నాను అన్న భావన కలుగుతుంది. మనసులోనే, లేదు లేదు, ఇలా భగవంతుడి త్రిశూలం దొంగతనం చెయ్యకూడదు. ఆయన ఊరుకున్నంత మాత్రాన ఇంత పెద్ద పాపం నేను చెయ్యకూడదు. నా కుటుంబం ఆకలితో ఉన్నా సరే ఇలా భగవంతుని త్రిశూలం నేను తీసుకువెళ్ళలేను. ఇప్పుడే వెనక్కి తిరిగి వెళ్ళి దీన్ని అక్కడ పెట్టి వచ్చేస్తాను. ఇలా అనుకుంటూ నందు తిరిగి గుడికి వెళతాడు. త్రిశూలాన్ని తిరిగి శివుని చేతిలో పెట్టేస్తాడు. నన్ను క్షమించు దేవా, నేను పెద్ద పాపం చెయ్యబోయాను. జీవితంలో ఇంకెప్పుడూ దొంగతనాలు చెయ్యను. పని దొరికినాడు సంపాదించి తింటాం. ఈ విధంగా భగవంతుడికి దొంగతనం చేయనని ప్రమాణం చేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. నందు భార్య రూప, అరే, ఈరోజు కూడా వట్టి చేతులతోనే తిరిగొచ్చారే, వెళ్ళి ఏమైనా తీసుకొని రండి, పిల్లలు ఆకలితో ఉన్నారు అంటుంది. రూప, నేను భగవంతునికి ప్రమాణం చేశాను, జీవితంలో ఇంకెప్పుడూ దొంగతనాలు చేయనని. నాకు పని దొరికితే ఆ పనినే చేసుకుంటాను. అప్పటి వరకు ఆకలితో ఉండాల్సి వచ్చినా సరే అలాగే ఉందాం. అంతేకాని దొంగతనాలు చెయ్యను రూపా. అలా ఎందుకంటున్నారండి? రూపకి నందు జరిగిందంతా చెప్తాడు. ఇది విని రూప కూడా సరేనంటుంది. ఈ విధంగా కుటుంబమంతా 2 రోజులు ఆకలితో ఉంటారు. ఆ రోజు నందు దుఃఖిస్తూనే ఆ శివమందిరానికి వెళతాడు. పార్వతీమాత శివునితో ఈ విధంగా అంటుంది, హే ప్రభు, మీ భక్తుడు నందు 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు. మీరు ఏమీ చెయ్యరా? అది విన్న పరమశివుడు, అవును దేవి, నందు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. తొందరలోనే అతనికి మంచి రోజులు రాబోతున్నాయి అంటాడు. ఇంకా ఎన్ని రోజులు ప్రభు? ఈ విధంగా ఆకలితో ఉన్నాడంటే నిస్సహాయతతో మళ్లీ దొంగతనాలు మొదలు పెడతాడు. మనపై అతనికున్న నమ్మకం పోతుంది. నీవు చింతించకు దేవి, నేను ఈరోజే అతనికి మార్గదర్శకం చేస్తాను. పరమశివుడు ఆ రోజు నందు కలలోకి వస్తాడు. గుడిమెట్లపైన కూర్చొని అతని కోసం ఎదురు చూడమని చెప్తాడు. భగవంతుడు చెప్పినట్లుగానే మరుసటి రోజు ఉదయం నందు శివాలయం చేరుకుంటాడు. భగవంతునికి దండం పెట్టుకొని అక్కడే మెట్లపైన కూర్చుంటాడు. కొంచెంసేపటికి పక్క ఊరు నుండి బట్టల కంపెనీ యజమాని ఘనశ్యామ్ దాస్ అక్కడికి వస్తాడు. అతను మందిరంలో పూజ చేసుకొని తిరిగి వస్తుండగా అక్కడే కూర్చున్న నందుని చూస్తాడు. నందుని చూసి, నువ్వెవరు? ఎందుకు ఇలా ఉదాసీనంగా ఇక్కడ కూర్చున్నావు? నీకేం కష్టం వచ్చిందో నాతో చెప్పు అంటాడు. నందు, అయ్యా, నా కుటుంబం అంతా 2 రోజుల నుంచి పస్తున్నది. నేను ఏదైనా పని చేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఏ పని దొరకడం లేదు. ఓ ఇంతేనా?
దీనికి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. నువ్వు నా బట్టల మిల్లులో పనిచేస్తావా? మీకు పుణ్యం ఉంటుంది సేట్ గారు. నేను కష్టపడి పనిచేస్తాను. సరే అయితే నీకెప్పటినుంచి రావాలనుంటే అప్పటినుంచి పనిలోకి వచ్చేసేయ్. ఇదిగో నా కార్డు తీసుకో. ఈ అడ్రస్కి నువ్వు రా. ఇందా ఈ డబ్బులు కూడా తీసుకో. వీటితో నీ కుటుంబానికి భోజనం ఏర్పాటు చెయ్యి. నందు సేటుకి కృతజ్ఞతలు తెలిపి ఇంటికి వెళతాడు. భార్యకు జరిగిందంతా చెబుతాడు. ఇది విని వారంతా ఎంతో సంతోషపడతారు. మరుసటి రోజు ఉదయాన్నే నందు సేటు యొక్క బట్టల మిల్లుకు వెళతాడు. సేటు అతనికి పనినిస్తాడు. ఆ పనిని అతను ఎంతో శ్రద్ధగా చేస్తాడు. అప్పటినుంచి ప్రతిరోజు నందు సైకిల్పై ఆఫీసుకు టైముకు వెళతాడు. బాగా కష్టపడి పనిచేసి మెల్లమెల్లగా పనంతా నేర్చుకుంటాడు. అప్పటినుంచి సేటు అతనిపై పూర్తిగా ఆధారపడుతుంటాడు. ఘనశ్యామ్ దాస్ నందుతో, అరే నందు, నువ్వొచ్చాక నా సంపాదన రెట్టింపయింది నందు. నువ్వు కష్టపడటమే కాదు, ఎంతో బాధ్యతగా కూడా ఉంటావు. కానీ రోజూ ఊరి నుంచి వచ్చి వెళ్లాల్సొస్తోంది. నీకిబ్బంది లేకపోతే నీ కుటుంబాన్ని ఇక్కడికి తీసుకువచ్చేసేయ్. నా ఇంట్లో కూడా మనుషుల అవసరం ఉన్నది. నా భార్య అనారోగ్యంతో ఉంది. నా ఇంట్లో పనిచేయడానికి నీలాంటి నమ్మకస్తుల కోసమే చూస్తున్నాను. ఇది నాకు గొప్ప విషయం సేటు గారు. మీరు నాకు మరొక సహాయం చేస్తున్నారు. నా భార్య షావుకార్ని గారికి బాగా సేవ చేస్తుందయ్యా. ఆవిడ ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకుంటుంది. సేటు చెప్పిన విధంగానే మరుసటి రోజే నందు తన కుటుంబాన్ని అక్కడికి తీసుకువచ్చేస్తాడు. ఇంటి బయటే ఒక చిన్న గదిలో నందు కుటుంబం ఉండడానికి సేటు ఏర్పాట్లు చేస్తాడు. నందు భార్య రూప సేటు ఇంట్లోని అన్ని పనులు చూసుకుంటూ ఉంటుంది. నందు బట్టల మిల్లు యొక్క పని చూసుకుంటూ ఉంటాడు. వారి పని చూసి సేటు దంపతులు ఎంతో సంతృప్తి చెందుతారు. ఒకరోజు సేట్ భార్యతో ఈ విధంగా అంటాడు. నందు దొరకడం నిజంగా మన అదృష్టం. అవునండి, మీరు నిజమే చెప్తున్నారు. నందు ఎంత మంచివాడో అతని భార్య కూడా అంతకన్నా మంచిదండి. మనకి పిల్లలు లేరు. ఒకవేళ ఉండి ఉంటే వారు కూడా మనకింత సేవలు చేసేవారు కాదేమో. నువ్వు నిజమే చెప్పావు అంటాడు షావుకారు. ఈ విధంగా కాలం గడుస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా సేటు భార్య ఆరోగ్యం కుదుట పడుతుంది. ఒకరోజు ఆమె సేటుతో, ఏమండి, నందు అతని భార్య మనకి చేస్తున్న సేవలు మన సొంత వాళ్ళు కూడా చేయరండి. మనకేమో పిల్లలే లేరు. వీళ్లే మన పిల్లల్లా మనల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు. నేను ఇంకా ఎంతకాలం ఉంటానో ఏమో. అలా అనకు, నీకేమీ కాదు. అలా కాదండి, ఇంకా బ్రతికుంటానని నాకు అనిపించటం లేదు. నే వెళ్ళిపోయాక వాళ్లే మీకన్ని సేవలు చేస్తారు. వీళ్లనే మన ఆస్తికి వారసులుగా చేయండి. ఇలా అంటూనే సేటు భార్య కన్ను మూస్తుంది. సేటు ఎంతగానో దుఃఖిస్తాడు. ఇప్పుడాయన ఒంటరివాడైపోయాడు. మెల్లగా కాలం గడుస్తుంది. నందు ఇంకా రూప సేట్ని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటారు. నా భార్య చనిపోయినట్లుగానే ఏదో ఒకరోజు నేను చనిపోతాను. అప్పుడు నా ఆస్తి ఏమవుతుంది? నా ఆస్తి మొత్తం నందు పేరున రాసేయడమే మంచిది. ఇన్ని రోజులు నందునే కదా ఒక కొడుకులాగా మమ్మల్ని చూసుకున్నాడు. నా భార్య కూడా అదే కోరుకుంది. మరుసటి రోజు సేట్ లాయర్ని పిలిపిస్తాడు. తన ఆస్తి మొత్తం నందు పేరున రాసేస్తాడు. మరుసటి రోజు నందుని పిలిచి ఇలా అంటాడు. నందు, ఇంక నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది. అయ్యో అయ్యా, అలా అంటున్నారేమిటి? అలా కాదు నందు, ఈ ప్రపంచంలో వచ్చిన ప్రతివారు వెళ్ళిపోక తప్పదు. నేను ఇప్పుడు పెద్దవాణ్ణైపోయాను. నా ఆస్తి మొత్తం నీ పేరున రాసేశాను. నా తర్వాత ఈ ఆస్తి మొత్తానికి నువ్వే వారసుడివి. అలా అంటున్నారేంటయ్యా? మీ ఆస్తి నాకెలా ఇస్తారు? అలా ఎలా తీసుకుంటాను? నందు, నాకు పిల్లల్లేరు. నువ్వే ఒక కొడుకులాగా మాకు సేవలు చేశావు. నిన్నే మా కొడుకులాగా భావించాము. నా భార్య కూడా అదే కోరుకుంది. ఇదంతా భగవదేచ్ఛ అయ్యగారు. ఆయన ఆజ్ఞ ప్రకారమే మీరు నాకు కలిశారు. మీకు సేవ చెయ్యాలని నాకు రాసిపెట్టి ఉంది అంటాడు నందు. కొన్ని రోజులకు సేటు చనిపోతాడు. నందు రూపా కలిసి అతనికి అంతిమ సంస్కారాలు చేస్తారు. ఇప్పుడు నందు అపార సంపత్తికి అధిపతి అయ్యాడు.
అలాగే శివుని పట్ల అతని భక్తి కూడా పెరుగుతూ వచ్చింది. అతను పేదవాళ్లకి దానాలు చేసేవాడు. అలాగే అవసరంలో ఉన్న వాళ్ళని ఎంతగానో ఆదుకునేవాడు. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.